హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా, రైతు బంధు పైసలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు ప్రభుత్వం నిధులను జమ చేసింది, అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ చేసిందనే సమాచారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చాలామందికి ఇప్పటికే ఫోన్లకి మెసేజ్లు కూడా వచ్చుంటాయని అయితే భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటివరకు 4166 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అదనంగా 1500 కోట్ల రూపాయలను కూడా ఈ రైతుల ఖాతాలలో వేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరి ఎవరి ఖాతాలలోకి ఆ నిధులను మళ్లించబోతుంది, ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చారు, అలాగే రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరకు చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఏ పథకం చూసినా కూడా ఆందోళనకరంగా, భయాందోళనతో కూడుకొని ఉన్నట్లుగా ఈరోజు రైతాంగం అంతా కూడా ఫీల్ అవుతుంది. సో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి దాన్ని 6,000గా రైతుల ఖాతాలలో వేస్తున్నారు. తాజాగా ఈ 6,000 కూడా సకాలంలో అందించట్లేదు. అంటే ఉదాహరణకి మాజీ సీఎం కేసీఆర్ గారు చూసుకుంటే 5,000 రూపాయల రైతు బంధు ఇచ్చినా కూడా దాన్ని ఒకరోజు 1 ఎకరాల వాళ్ళకి ఇస్తే, రెండో రోజు 2 ఎకరాలకి, తర్వాత 3 ఎకరాల వాళ్ళకి అలా ఇచ్చేది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చింది, రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా పథకం మనకి జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభమైంది. అది 6,000 రూపాయలతో. మరి ఈ 6,000 అయినా ఎప్పటి వరకు ఎంతవరకు ఇచ్చారనేది కనుక చూస్తే, జనవరి 26 నుండి ఈరోజు మార్చి 23వ తారీఖు వరకు కూడా 3 ఎకరాలకి సంబంధించిన ప్రకటన మాత్రమే కనిపిస్తుంది. దాదాపుగా 2 నెలలు పూర్తవుతున్నా కూడా రైతు భరోసాకి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్ లేదు. అయితే మొన్న తాజాగా మంత్రి మండలి సమావేశాలలో వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై తుమ్మల నాగేశ్వరరావు గారు శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు సంబంధించి 20,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని, ఇక రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం విషయానికి వస్తే 12,000 రూపాయల చొప్పున ఏడాదికి ఇవ్వటమే కాకుండా ఇప్పటి వరకు ఒక కారుకి సంబంధించి 52 లక్షల మంది రైతుల ఖాతాలలో 4,166 కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా వారు వెల్లడించడం జరిగింది. మిగిలిన రైతులకి కూడా రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి వారు ఈ ప్రకటన చేశారనమాట. తాజాగా కూడా రైతు భరోసాకి సంబంధించి బడ్జెట్లో డిప్యూటీ సీఎం గారు 18,000 కోట్ల రూపాయల నిధులు అనేవి కేటాయించడం జరిగింది. ఇలా వ్యవసాయానికి 24,000 కోట్ల రూపాయలు అనేవి సుమారుగా కేటాయించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న ప్రకటన ఏంటి అంటే, 3 ఎకరాల లోపుకి సంబంధించి 3,487 కోట్ల రూపాయలు అనేది లేటెస్ట్ అప్డేట్. అయితే తాజా అప్డేట్ ఏంటి అంటే, 3 నుండి 4, 4 నుండి 5, 5 నుండి 6 ఎకరాలకి కూడా ప్రభుత్వం ఈ మార్చి 31లోగా సుమారుగా 2,500 కోట్ల రూపాయల నిధులను రైతులకి బదిలీ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటుంది అన్నది కొన్ని స్టేట్మెంట్స్ కొన్ని న్యూస్ పేపర్స్లలో రావడం జరిగింది. కానీ రైతు భరోసాకి మాత్రం చూడ్డానికైతే మళ్ళీ బ్రేక్ పడినలానే కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దిశ అనే దినపత్రికలో తాజాగా 4వ విడతకు సంబంధించి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా స్టేట్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా మార్చి 31లోగా రైతు భరోసా పూర్తి చేస్తామనే స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. మన అఫీషియల్గా 3 ఎకరాలకు సంబంధించి తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ చూస్తే, 44 లక్షల మందికి సంబంధించి దాదాపుగా 3,487 కోట్ల రూపాయలను విడుదల చేశాం 3వ విడతకు సంబంధించి అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు మండలి శాసనసభలో కనుక చూసుకుంటే 4,166 కోట్ల రూపాయలు విడుదల చేశామన్న స్టేట్మెంట్ ఉంది. అంటే సుమారుగా 600 నుండి 700 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి బదిలీ చేసినట్లుగా అర్థమవుతుంది. మరి ఎవరికి జమ అయింది అనేది మీరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. దాని విషయంలో ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికైతే మళ్ళీ రైతు భరోసా ప్రారంభమైనట్లుగా కనిపిస్తుంది. ధన్యవాదాలు.